ఫ్రెండ్స్ లాస్ట్ టైం విజయవాడలో ఉన్నప్పుడు ఈట్ స్ట్రీట్ కి అయితే వెళ్ళానండి. ఈట్ స్ట్రీట్ కి పేరు ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఎందుకంటే ఈ స్ట్రీట్ మొత్తం ఫుడ్ కి సంబంధించిన ఐటమ్స్ ఏనండి. ఇక్కడ మనకి ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా బిర్యానీస్ అయితే చెప్పుకోకర్లేదు, చాలా రకాల బిర్యానీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అంటే ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కుండ బిర్యానీ, అలా చాలా రకాలు ఉంటాయి. ఓన్లీ విజయవాడ స్టైల్ బిర్యానీయే కాదండి, మన గోదావరి జిల్లా అండ్ అరకు స్టైల్ బిర్యానీ, మారేడుమిల్లి బిర్యానీ, రాయలసీమ బిర్యానీ, అలా ఆల్ టైప్ ఆఫ్ బిర్యానీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఓన్లీ ఒక్క బిర్యానీసే కాదండి, షవర్మాస్ అండ్ ఫలూదాస్, ఐస్ క్రీమ్స్ అండ్ విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మేమైతే పల్నాడు నాటుకోడి బిర్యానీ అయితే టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. అండ్ మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళామనుకో, అక్కడ మనకు ఫుడ్ నచ్చకపోతే ఇమీడియట్ గా వేరే రెస్టారెంట్ కి వెళ్ళాం కదండి, అంటే ఆర్డర్ చేసేసాక. ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. మనకి ఫస్ట్ శాంపుల్ ఇస్తారు, ఆ శాంపుల్ ని టేస్ట్ చేసాక మనం అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మేమైతే ఆల్ మిక్సింగ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మీరు కానీ విజయవాడ వచ్చినా, విజయవాడలో ఉన్న ఈ స్ట్రీట్ ని అయితే విజిట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.